హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లో కొన్ని షార్ట్ అండ్ స్మార్ట్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందాం. ఇవి మనం ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి చాలా ఉపయోగపడతాయి. వీటినే బైనామియల్ పేర్స్ అని కూడా అంటాం. అంటే ఇవి ఫిక్స్డ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్. వీటి ఆర్డర్ ఇలానే ఉంటుంది, సేమ్. ఇది ఫిక్స్ అయి ఉంటుంది, ఇది మార్చకూడదు. ఈ ఎక్స్ప్రెషన్స్ రెండు పదాలు ఒక కంజంక్షన్తో జాయిన్ చేయబడి ఉంటాయి. అది అండ్, ఆర్, బై ఏదైనా అవ్వచ్చు. వీటిని రెగ్యులర్గా నేటివ్ స్పీకర్స్ ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇవి చాలా క్యాచీగా, ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. ఇంతకుముందు ఈ వీడియో ఫస్ట్ పార్ట్ చేశాను, పైన ఐ కార్డ్స్లో పెడతాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే దీన్ని క్లిక్ చేసి తప్పకుండా చూడండి. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, నీట్ అండ్ టైడీ మీన్స్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్. అంటే చక్కగా, శుభ్రంగా, ఆర్గనైజ్ వేలో ఉండడం. ఎగ్జాంపుల్, జాన్స్ ఆఫీస్ ఈజ్ ఆల్వేస్ నీట్ అండ్ టైడీ. అంటే జాన్ ఆఫీస్ ఎల్లప్పుడూ చక్కగా, శుభ్రంగా ఉంటుంది. అంటే ఆఫీస్ ఎప్పుడూ నీట్గా, శుభ్రంగా, ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. మై సన్ ఆల్వేస్ కీప్స్ హిస్ బెడ్రూమ్ నీట్ అండ్ టైడీ. అంటే నా కొడుకు ఎప్పుడూ తన బెడ్రూమ్ని చక్కగా, శుభ్రంగా ఉంచుతాడు. నెక్స్ట్, డన్ అండ్ డస్టెడ్ మీన్స్ టు కంప్లీట్ సంథింగ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఏదో విజయవంతంగా పూర్తి చేయడం. ఎగ్జాంపుల్, ఐ వాంట్ దిస్ ప్రెజెంటేషన్ టు బీ డన్ అండ్ డస్టెడ్ బై 5 PM. అంటే ఈ ప్రెజెంటేషన్ నాకు సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా పూర్తి కావాలి. ద అకౌంట్స్ ఆర్ డన్ అండ్ డస్టెడ్ ఫర్ ద ఇయర్. అంటే ఈ సంవత్సరానికి అకౌంట్స్ అంటే ఖాతాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఏదైనా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు డన్ అండ్ డస్టెడ్ ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్, వేర్ అండ్ టేర్ మీన్స్ డ్యామేజ్ డ్యూ టు ఆర్డినరీ యూస్. అంటే సాధారణ ఉపయోగం లేదా వాడకం వల్ల నష్టపోవడం. ఎగ్జాంపుల్, ఐ డ్రైవ్ కేర్ఫుల్లీ అండ్ హ్యావ్ మై కార్ సర్వీస్డ్ రెగ్యులర్లీ టు అవాయిడ్ వేర్ అండ్ టేర్. అంటే ఏమీ నష్టం జరగకుండా నేను జాగ్రత్తగా కార్ను డ్రైవ్ చేస్తాను మరియు క్రమం తప్పకుండా సర్వీస్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ ఆఫ్టర్ 3 years మై బైక్ లుక్స్ న్యూ. దేర్ ఆర్ నో సైన్స్ ఆఫ్ వేర్ అండ్ టేర్. అంటే 3 సంవత్సరాల తర్వాత కూడా నా బైక్ కొత్తగా కనిపిస్తుంది, వాడకం వల్ల ఏమీ నష్టపోలేదు. సో నెక్స్ట్, rain or shine means under any circumstances, that is no matter what it happens. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదా ఎలా ఉన్నా ఏమైనా సరే అది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ కమ్ రైన్ ఆర్ షైన్. అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి ఏది ఏమైనా లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్తున్నాను. ద పార్టీ విల్ బీ ఆన్ మండే రెయిన్ ఆర్ షైన్. అంటే ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సోమవారం ఉంటుంది, అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజ్, నౌ అండ్ దెన్ మీన్స్ సమ్టైమ్స్. అంటే కొన్నిసార్లు, అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా కాదు. ఎగ్జాంపుల్, ఐ లైక్ టు గో ఫర్ ఎ మూవీ నౌ అండ్ దెన్. అంటే నేను కొన్నిసార్లు లేదా అప్పుడప్పుడు సినిమాకు వెళ్ళడానికి ఇష్టపడతాను. హీ గో టు విజిట్ హిస్ పేరెంట్స్ నౌ అండ్ దెన్ ఆన్ ద వీకెండ్స్. అంటే అతను కొన్నిసార్లు వారాంతాల్లో తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్తాడు. అంటే రెగ్యులర్గా కాదు, కొన్నిసార్లు వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫ్రేజ్, ఆల్ ఇన్ ఆల్ మీన్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎ సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. అంటే మొత్తం మీద, ప్రతిదీ పరిశీలించిన తర్వాత. ఎగ్జాంపుల్, ఆల్ ఇన్ ఆల్ హీ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ అబ్రాడ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. అంటే మొత్తం మీద అతను కొన్ని సంవత్సరాలు విదేశాల్లో పనిచేయడం ఆనందించాడు. అంటే మొత్తం తన ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఈ విధంగా చెప్పొచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ పార్టీ. అంటే మొత్తం మీద ఇది గొప్ప పార్టీ. నెక్స్ట్, మేక్ ఆర్ బ్రేక్ మీన్స్ ఎ డిసైడింగ్ ఆర్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మైనింగ్ ద సక్సెస్ ఆఫ్ సంథింగ్. అంటే విజయాన్ని సాధించడంలో కీలకమైన లేదా నిర్ణయాత్మకమైన అంశం.
Example, this match is a make or break situation for India to enter into finals. అంటే ఈ మ్యాచ్ ఇండియా ఫైనల్స్లో ప్రవేశించడానికి నిర్ణయాత్మక పరిస్థితి. అంటే చాలా కీలకమైన అంశం. ఇండియా ఫైనల్స్లో ఎంటర్ అవ్వాలా లేదా అన్నది ఈ మ్యాచ్ ద్వారా మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ ఇన్ ద ఎకానమీ. అంటే ఇది ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన లేదా నిర్ణయాత్మకమైన పరిస్థితి. ఈ ఫ్రేజ్ను చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్, గివ్ ఆర్ టేక్ మీన్స్ అప్రాక్సిమేట్లీ, దాట్ ఈస్ అ లిటిల్ మోర్ ఆర్ లెస్ దాన్ సమ్ అమౌంట్. అంటే సుమారుగా, అసలు దానికంటే ఎక్కువ లేదా తక్కువ. ఎగ్జాంపుల్, హీ వాజ్ 6 feet tall, గివ్ ఆర్ టేక్. అంటే అతను సుమారు 6 అడుగుల పొడవు. ద కార్ కాస్ట్ 5 lakhs, గివ్ ఆర్ టేక్. కారు ధర సుమారు 5 లక్షలు. నెక్స్ట్, నల్ అండ్ వాయిడ్ మీన్స్ నాట్ వ్యాలిడ్, దట్ ఈస్ ఇన్వాలిడ్. అంటే చెల్లదు. ఎగ్జాంపుల్, యాజ్ ద కాంట్రాక్ట్ ఈస్ నాట్ సైన్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ నల్ అండ్ వాయిడ్. అంటే ఒప్పందం సరిగ్గా సంతకం చేయనందున అది చెల్లదు. ద రిజల్ట్ ఆఫ్ ద ఎలక్షన్ వాజ్ డిక్లేర్డ్ నల్ అండ్ వాయిడ్. అంటే ఎన్నికల ఫలితం చెల్లదు అని ప్రకటించబడింది. నెక్స్ట్, డూస్ అండ్ డోంట్స్ మీన్స్ బేసిక్ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడ్లైన్స్. దట్ ఈస్ what should and what should not be done in a particular situation. అంటే చేయదగినవి మరియు చేయకూడనివి. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎగ్జాంపుల్, ఇట్స్ ఇంపార్టెంట్ టు నో డూస్ అండ్ డోంట్స్ బిఫోర్ యూ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ. అంటే మీరు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు చేయవలసినవి మరియు చేయకూడనివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. హియర్ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఎనీవన్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్. అంటే వ్యాపారం ప్రారంభించాలనుకునే ఎవరికైనా చేయవలసిన మరియు చేయకూడని వాటి జాబితా ఇక్కడ ఉంది. ఇది ఎక్కువగా రెస్టారెంట్స్, హోటల్స్, డాక్టర్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, ఏదైనా డైటరీ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, లిటిల్ బై లిటిల్ మీన్స్ గ్రాడ్యువల్లీ, దట్ ఈస్ నాట్ సడన్లీ. అంటే క్రమక్రమంగా లేదా క్రమేణా, అంటే సడన్గా కాకుండా నెమ్మదిగా. ఎగ్జాంపుల్, ఐ ఎర్న్డ్ ఇనఫ్ మనీ లిటిల్ బై లిటిల్ టు బై ఏ కార్. అంటే నేను కారు కొనడానికి క్రమంగా తగినంత డబ్బు సంపాదించాను. లిటిల్ బై లిటిల్ హీ లాస్ట్ హిజ్ ఎంతూజియాజం ఫర్ ఫిలిమ్స్. అంటే క్రమక్రమంగా అతను సినిమాల పట్ల ఉత్సాహాన్ని లేదా ఆసక్తిని కోల్పోయాడు. నెక్స్ట్, హై అండ్ డ్రై మీన్స్ టు ఫీల్ హెల్ప్లెస్ or to be in a bad situation or to not find a solution. అంటే నిస్సహాయంగా లేదా పరిస్థితి బాగోకపోవడం లేదా పరిష్కారం కనుగొనలేకపోవడం. వీటిలో ఏ సిచ్యువేషన్కైనా దీన్ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్, సడన్ షట్ డౌన్ ఆఫ్ ఎయిర్వేస్ హ్యాస్ లెఫ్ట్ మెనీ ఎంప్లాయీస్ హై అండ్ డ్రై. అంటే అకస్మాత్తుగా ఎయిర్వేస్ మూసివేయడం చాలామంది ఉద్యోగులను నిస్సహాయంగా చేసింది. అంటే ఉద్యోగుల పరిస్థితి బాగోలేదు, వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో దీన్ని ఉపయోగించవచ్చు. షీ వాజ్ లెఫ్ట్ హై అండ్ డ్రై ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ యాజ్ దేర్ వాజ్ నో బస్ ఫర్ 3 hours. అంటే 3 గంటలు బస్సు లేనందున ఆమె అర్ధరాత్రి నిస్సహాయంగా ఉండిపోయింది. అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఉంది. నెక్స్ట్, బిట్స్ అండ్ పీసెస్ మీన్స్ స్మాల్ ఇండివిజువల్ థింగ్స్. అంటే చిన్న చిన్న విషయాలు. ఎగ్జాంపుల్, దేర్ ఆర్ బిట్స్ అండ్ పీసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ వెడ్డింగ్. అంటే వివాహంలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అంటే ఇన్విటేషన్స్, ఫొటోస్ ఇలాంటివి. ఆల్ వీ హ్యావ్ ఈజ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ సో ఫార్. అంటే మన దగ్గర ఉన్నది ఇప్పటి వరకు కొంత చిన్న సమాచారం మాత్రమే. నెక్స్ట్, లివ్ అండ్ లెర్న్ మీన్స్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ ఆర్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. అంటే మీ తప్పుల నుండి లేదా అనుభవాల నుండి నేర్చుకోవడం. ఎగ్జాంపుల్, ఐ విల్ నెవర్ రైడ్ ఎ బైక్ ఇన్ ద రెయిన్ అగైన్, ఐ హ్యావ్ లివ్డ్ అండ్ లెర్న్డ్. అంటే నేను మళ్ళీ వర్షంలో బైక్ రైడ్ చేయను, నా తప్పుల నుండి నేను నేర్చుకున్నాను. యూ హ్యావ్ టు లివ్ అండ్ లెర్న్ టు సక్సీడ్ ఇన్ లైఫ్.
అంటే మీరు జీవితంలో విజయం సాధించడానికి మీ తప్పుల నుండి లేదా అనుభవాల నుండి నేర్చుకోవాలి. సో లాస్ట్ వన్, ఇన్స్ అండ్ అవుట్స్ మీన్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ సిచ్యువేషన్. అంటే దేని గురించైనా వివరంగా లేదా పూర్తిగా సమాచారం. ఎగ్జాంపుల్, హీ డజంట్ నో ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ దిస్ బిజినెస్. అంటే ఈ వ్యాపారం గురించి అతనికి వివరంగా తెలియదు. షీ నోస్ ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ద లా. అంటే ఆమెకు చట్టం గురించి పూర్తిగా లేదా వివరంగా తెలుసు. అంటే డీటెయిల్గా ఆ సిచ్యువేషన్ గురించి తెలిసినప్పుడు లేదా దేని గురించైనా డీటెయిల్గా తెలిసినప్పుడు ఈ ఫ్రేజ్ని ఉపయోగించవచ్చు. సో ఇలా మనం వీటిని చక్కగా ఇంగ్లీష్లో ఉపయోగించవచ్చు. వీటి ఆర్డర్ సేమ్గా ఉంటుంది కాబట్టి, ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం మార్చకూడదు వీటి ఆర్డర్ని. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉపయోగించి మీ ఇంగ్లీష్ వొకాబులరీని డెవలప్ చేసుకోండి. మీ రోజువారీ సంభాషణలో ఉపయోగించి నేటివ్ స్పీకర్ లాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.